शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువుకి ఈనాడు చివరి విడత చందన సమర్పణం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మణుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధన, బాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకొని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది ఇవాళ విశేషం. దీనికి గిరి పూర్ణమి అని, గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని ఇలాంటి వ్యవహారం ఉంది. అంటే గిరి ప్రదక్షిణం చేసిన ఆ అనుపదంలో వచ్చే పూర్ణిమ కనుక దీనికి గిరి పూర్ణిమ అని పేరు, గురు పూర్ణిమ అని పేరు. ఇంకొక వ్యవహారం, వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు ఇవాళ, వ్యాస జయంతి ఈనాడు. అందుకోసమని దీనిని గురు పూర్ణిమ అంటారు. వ్యాస మహర్షి అందరికీ ఆచార్యుడు. ఎందుచేతనంటే వేద విభాగం చేశాడు. అలాగే వేదవాంగ్మయాన్ని అంతటినీ పురాణ రూపంలో 18 పురాణాలని ఆయన అనుగ్రహించి లోకానికి అంతటికీ మహోపకారకుడయ్యాడు. అట్లాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం, వ్యాస రూపంలో ఉండేటువంటి వారి వారి ఆచార్యుల్ని ఆరాధించడం వాళ్ళ యొక్క కర్తవ్యం, వాటి కర్తవ్యం. అందుచేత ఇది వ్యాస పూర్ణిమ, వ్యాస జయంతి ఉత్సవం. ఇంకా ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ ఢిల్లీ విజయం అని సాయంకాలం సుమారు 4:30 గంటల ప్రాంతంలో మన రామానుజుల వారు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి ఆయనని మెప్పించి తిరునారాయణపురంలో ఉండేటువంటి ఆ యతిరాజ సంపత్ కుమారుల్ని, వారిని సెల్వపిళ్ళని తీసుకురావడం, ఆ నవాబులు హిందూ దేవాలయాల యొక్క ఆస్తులని, విగ్రహాలని దోచుకొని వెళ్ళిన సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తులు పాదుషా దగ్గరికి వెళ్ళి ఉండగా ఆ మూర్తితో వారి అమ్మాయి ఆడుకుంటూ ఉంటే దాన్ని ప్రదంగా ఆమె దాన్ని పెట్టుకుని ఉంటే ఆమెని మెల్లిగా అనునయించి ఆమెని మెప్పించి పాదుషా గారిని మెల్లిగా మెప్పించి ఆయనతో అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరునారాయణపురంలో ఉత్సవాలకు తగినట్టుగా వ్యవస్థను ఏర్పరిచినటువంటి రోజు కనుక అందుచేత భగవద్ రామానుజులు ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళి వారిని మెల్లిగా అనునయించి వారిని సమాధానపరచుకొని ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి రోజు కనుక దీన్ని ఢిల్లీ విజయ ఉత్సవం అని జరుపుతాం. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఆలయంలోనూ ఇది జరుగుతుంది. మన ఆలయంలో అనుచారంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఢిల్లీ విజయ ఉత్సవాన్ని జరిపించుకుంటాం. సాయంకాలం రాత్రి ఆరాధన యథావిధిగా ఉంటుంది.